హలో ఫ్రెండ్స్, మంచు విష్ణు కన్నప్ప ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ ఏ రేంజ్లో ఆకట్టుకున్నది అనేది వీడియోలో మాట్లాడదాం. ట్రైలర్ చూసిన తర్వాత ఏదో మిస్ అయింది అనే ఫీలింగ్ అయితే 100% కలుగుతుంది. ఏంటన్నది ఆ ఫీలింగ్ అనేది లాస్ట్లో మాట్లాడదాం. కన్నప్పగా తిన్నడుగా మంచు విష్ణు పర్ఫార్మెన్స్ పర్వాలేదు, ట్రైలర్లో బాగానే ఉంది, కానీ లుక్స్ మాత్రం ఇంకా అనుకున్నంత రేంజ్లో మెప్పించలేకపోయింది అన్నట్టు లుక్స్ అండ్ డైలాగ్ డెలివరీ ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అనిపించింది. విజువల్స్ మాత్రం ఇంకా మొత్తం స్విట్జర్లాండ్లో తీశారు కాబట్టి ఎటు చూసినా కానీ మనకు లొకేషన్ అనేది ఒక పార్క్ లాగానే అనిపించింది. గ్రీన్ మ్యాట్లో తీసినట్టు ఒక పార్క్ లాగానే అనిపించింది. జస్ట్ పాస్ మార్కులే అనిపించింది. ఇంకా మోహన్ లాల్ క్యారెక్టర్ మాత్రం జస్ట్ ఒక డైలాగ్ మాత్రమే. ఇంకా తన రుద్రతాణం ఏ రేంజ్లో ఉందో తన అనేది సినిమాలో చూడాల్సిందే. ఇంకా ట్రైలర్ మొత్తం మీద ప్రభాస్ కోసం వెయిటింగ్ చేసిన ఒక డైలాగ్ పడ్డది. ఆ ట్రైలర్ ఎన్నిసార్లు చూసినా కానీ ప్రభాస్ డైలాగే గుర్తొస్తుంది. మీ అందరికంటే గొప్పవాడిని, రుద్ర క్యారెక్టర్, ఆ శివుడు పంపిన రుద్ర క్యారెక్టర్ ఎలా ఉంది అనేది జస్ట్ మీ అందరికంటే పెద్దవాడిని అన్నట్టు డైలాగ్ అయితే అదే ట్రైలర్ మొత్తం మీద అదే డైలాగ్ గుర్తొస్తుంది. ఇక మెయిన్ మైనస్ ఎక్కడ అనిపించింది అంటే, నాకు ఫస్ట్ షాట్ బిగినింగ్లోనే అసలు అక్షయ్ కుమార్ను శివుడు క్యారెక్టర్గా ఎందుకు తీసుకున్నారా బాబు అనిపించింది. ఏదో నాకు పేడిమూతిలాగా అనిపించింది. అంత గొప్పగా ఆకట్టుకోలే అక్షయ్ కుమార్ ఫస్ట్ షాట్ అయితే. లాస్ట్లో షాట్ జర పర్వాలేదు అనిపించింది. ఫస్ట్ షాట్ మాత్రం చాలా ఘోరంగా అనిపించింది. అది మాత్రం అక్షయ్ కుమార్కి ఏ మాత్రం సూటబుల్ కాలేదు ఈ క్యారెక్టర్కు. శివుడు అంటే మనం ఎంతో అందంగా ఆ రూపం అనేది చాలా ఎంతో ఊహించుకుంటాం మనం ఫోటోలలో కానీ ఏదో సీరియల్స్లో చూసినా కానీ. ఆ రేంజ్ రూపం అనేది అక్షయ్ కుమార్లో ఆ క్యారెక్టర్కి అయితే సూటబుల్ కాలేదు. జస్ట్ ఫస్ట్ షాట్లోనే అనిపించింది. బాగా డిసప్పాయింట్ చేసింది. చాలామంది నటులు ఉన్నారు, ఎంతోమంది హీరోయిన్ కానీ, వాళ్ళు ఏదో క్యారెక్టర్ పెట్టినట్టే అనిపించింది. కానీ మెయిన్ కన్నప్ప అనే టైటిల్ ఎందుకుంది? మనం కన్నప్ప అంటేనే ఎమోషనల్గా భక్తి అనేది ఎక్కడో ఒక చోట ట్రైలర్లో కుదిపేయాలి. ఆ రేంజ్ మాత్రం ఎక్కడ అనిపించలేదు. ఏదో బాహుబలి సిరీస్ ఇస్తున్నట్టు యుద్ధాలు, శివలింగం కోసం ఏదో యుద్ధాలు, కత్తుల యుద్ధాలు చూసినట్టే అనిపించింది తప్ప ఆ మహా శివలింగం కోసం పోరాటం జరిగింది కరెక్టే, కానీ ఫైనల్గా భక్తి ఎమోషన్ అనేది గెలుస్తుంది అనేది ఆ ఎమోషనల్గా మంచు విష్ణు అంత గొప్పగా ఆకట్టుకోలేదేమో ట్రైలర్లో అనిపించింది. ట్రైలర్లో చూసిన ప్రతి విజువల్స్ ఏదో యుద్ధ భూమి లేక చేసినట్టు, రెండు గూడాలు పోటీ పడట్టు శివలింగం కోసం అన్నట్టే ఉంది తప్ప ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే విధంగా ఎక్కడ అంత ఎమోషనల్గా ఎక్కడ పండించలేదు. మనం కృష్ణరాజు కన్నప్ప చూస్తే ఎంత ఉన్నా కానీ ఫైనల్ షాట్ ఎమోషనల్గా శివభక్తి అనేది ఉట్టిపడేలా ఉంటుంది. ప్రతి ఒక్కరిని ఆ శివభక్తిలోకి తీసుకెళ్లే విధంగా అనిపిస్తుంది. కానీ మంచు విష్ణు పర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఈ ట్రైలర్లో మాత్రం అనిపించలేదు. లాస్ట్ షాటు నీవే నాకు శివయ్య అన్నప్పుడు అక్కడ ఎంత ఎమోషనల్గా ఉండాలి ఆ షాటు. జస్ట్ ఏదో సీరియల్లో తీసినట్టు అనిపించింది. ఇక మెయిన్ ఏంటంటే లొకేషన్ అనేది చాలా మైనస్ అనిపించింది. మనకు ఆ క్యారెక్టర్లకు తగ్గట్టు, ఆ శివతత్వం తగ్గట్టు, ఆ భక్తికి తగ్గట్టు ఆ లొకేషన్స్ ఉంటేనే మనకు ఆ ఫీల్ వస్తుంది. ప్రతి లొకేషన్ ఏదో పార్కులో స్విట్జర్లాండ్లో తీసినట్టు అదే చుట్టుముట్టు ఎక్కడ చూసినా గ్రీన్, మనకు ఆ ఫీలింగ్ అయితే రాలేదు. భక్తి భావం అనేది మనకు భక్తి ఎంత ఉన్నా కానీ అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న లొకేషన్ బట్టి కూడా చాలా ఎంతో గొప్పగా వస్తుంది. అది కూడా మిస్ అయింది అనిపించింది. ఇక మోహన్ బాబు ఉన్నాడంటే ఆ సినిమా ఇప్పటి వరకు మంచు విష్ణు సినిమా అన్ని ఫ్లాపే అయినాయి. ఈ సినిమా మహాశివుడి మీద భక్త కన్నప్ప తిన్నడు, శివుడు అంటే ఇష్టం లేని వ్యక్తి కన్నప్పగా మారి ఎంత గొప్పగా శివుడును ఆరాధించాడు అనేది కాన్సెప్ట్ కాబట్టి ఆల్రెడీ మనకు తెలిసిన స్టోరీ కాబట్టి మంచు విష్ణు పర్ఫార్మెన్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఎమోషనల్గా ఎంతో గొప్పగా కనెక్ట్ అయింది అనేది చూడాల్సిందే. నాకైతే ట్రైలర్ మాత్రం యావరేజ్ అనిపించింది. ఒకటే మైనస్ ఏంటంటే అక్షయ్ కుమార్ మైనస్, మహాశివుడుగా ఎక్కడ చూసినా గ్రీనే, ఆ లొకేషన్స్ అనేది ఆ ఫీల్ అనేది భక్తి భావం అనేది ఎక్కడ కానరాలేదు అనిపించింది. కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమారు శివుడు పార్వతిగా అంత ఇన్ఫాక్ట్ అంత భక్తి భావం కలిగే విధంగా అనిపించలేదు. ఆ డైలాగ్ డెలివరీ కూడా అంత పర్ఫెక్ట్గా రాలేదనిపించింది. ఇంకా చాలామంది కామెడియన్స్ ఉన్నారు, బ్రహ్మానందం ఉన్నారు, చాలా సప్తగిరి ఉన్నారు, కామెడీ కోసం కూడా ట్రై చేసినట్టు అనిపించింది. ట్రైలర్ మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే అనిపించింది. విజువల్స్ ఏదన్నా మిరాకిల్ విజువల్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా. కన్నప్ప ఎమోషన్ షాట్స్ కానీ లేకపోతే వార్ షాట్ కానీ మిరాకిల్ గూస్ బంప్స్ వచ్చే షాట్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా. అదేం లేదు, జస్ట్ సీరియల్ నార్మల్ ట్రైలర్ లాగా అనిపించింది. కొన్ని ప్రభాస్ షాట్ మాత్రమే
చూడదగ్గ అనిపించింది. అది కూడా డూపే ప్రభాస్ షాట్ అంటున్నారు. ప్రభాస్ ఈ సినిమాలో ఇంకా ఎక్కడ నటించలేదు, డూప్ షాటే ప్రభాస్ ఎక్కువ వాడారు అంటున్నారు. దాంట్లో ఎంతవరకు నిజమో అయితే చూద్దాం. 27వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ట్రైలర్ యావరేజ్ ఉన్నా కానీ సినిమా బ్రహ్మాండమైన హిట్ కావాలని కోరుకుందాం. భక్తి భావంతో థియేటర్లకు పరిగెత్తాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపించింది ఈ ట్రైలర్ అనేది కామెంట్ రాయండి. ఇక డైరెక్టర్ గతంలో హరహర మహాదేవ సీరియల్ తీశాడు కాబట్టి ఆ సీరియల్ లాగానే కొన్ని షాట్లు అయితే అనిపించినాయి.